సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. DJI Mavic 4 Pro కంప్లీట్ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ వీడియోలో నేను యూస్ చేసిన డ్రోన్ వచ్చేసరికి DJI Mavic 4 Pro క్రియేటర్ కాంబో. పాస్ట్ 1 వీక్ నుంచి నేను DJI Mavic 4 Pro టెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఆ టెస్టింగ్ టైంలో నాకు ఏమేమి విషయాలు నచ్చినాయి DJI Mavic 4 Pro లో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్, నాకు ఫస్ట్ థింగ్ నాకు ఏం నచ్చిందంటే ఈ DJI Mavic 4 Pro లో ఈజ్ ఆఫ్ యూజ్. అంటే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డ్రోన్ ని స్కైలోకి అయితే పంపించవచ్చు అనమాట. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జస్ట్ ఈ డ్రోన్ ఆర్మ్స్ ఏదైతే ఉంటుందో అది అన్ఫోల్డ్ చేస్తే చాలు, డ్రోన్ ఆన్ అయిపోతుంది. సో చూసారు కదా, జస్ట్ నేను అన్ఫోల్డ్ చేశాను, డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇది నాకు బాగా నచ్చింది. సేమ్ థింగ్ గోస్ విత్ DJI RC Pro 2 రిమోట్ కంట్రోలర్. ఆన్ చేయాలనంటే మనం బటన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అన్ఫోల్డ్ చేస్తే చాలు. చూడండి, ఆన్ అయిపోయింది అనమాట. సో ఇలా మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం డ్రోన్ ని స్కైలో అయితే పంపించవచ్చు అనమాట. ఈ DJI Mavic 4 Pro కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. 3 కెమెరాస్ అయితే ఉంటుంది. ఒకటి ప్రైమరీ కెమెరా, నెక్స్ట్ 2 మీడియం టెలి కెమెరాస్ అయితే ఉంటుంది అనమాట. పైన మీకు కనిపిస్తుంది కదా Hasselblad సపోర్ట్ ది, అది మైక్రో 4 థర్డ్ సెన్సర్. దాని ఈక్వివలెంట్ ఎంత అంటే 28mm ఈక్వివలెంట్ అయితే ఉంటుంది. అపేచర్ వచ్చేసరికి f2 నుంచి f11 వరకు అయితే ఉంటుంది అనమాట. ఇది 100 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కింద చూసుకుంటే రైట్ సైడ్ లో 1/1.3 ఇంచ్ CMOS సెన్సర్. దాని ఫోకల్ లెంత్ ఎంత అంటే 70mm ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. అపేచర్ వచ్చేసరికి 2.8 అపేచర్. మెగాపిక్సెల్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సో దాని పక్కన ఇంకోటి అంటే ఇది న్యూ సెన్సర్ 1/1.5 ఇంచ్ CMOS సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. దీని ఈక్వివలెంట్ వచ్చేసరికి 168 ఈక్వివలెంట్ అయితే ఉంటుంది. దాని మెగాపిక్సెల్ వచ్చేసరికి ఇది 50 మెగాపిక్సెల్. అపేచర్ వచ్చేసరికి 2.8 అపేచర్. సో ఇది గైస్ దీని కెమెరా స్పెసిఫికేషన్స్. ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాము. టాప్ రెజల్యూషన్ మనకు షూట్ చేసేది 6K 60fps వరకు. సో కింద మీరు చూసుకుంటే 2 కెమెరాస్ 4K 60fps వరకు షూట్ అయితే చేస్తుంది అనమాట. ఇది వర్టికల్ గా కూడా షూట్ చేస్తుంది. హారిజంటల్ ఏదైతే షూట్ చేస్తుందో అదే రెజల్యూషన్ తోటి వర్టికల్ లో కూడా షూట్ చేస్తుంది. స్లో మోషన్ గురించి మాట్లాడుకుంటే Hasselblad కెమెరా 4K 120 ఫ్రేమ్స్ వరకు స్లో మోషన్ అయితే షూట్ చేస్తుంది. ఈ 2 మీడియం టెలి కెమెరా లెన్సెస్ అయితే 60fps వరకు మనకి రియల్ టైమ్ లో అయితే షూట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఒకసారి ఈ ఫోటోస్ క్వాలిటీ అయితే చూడండి. ఇది 100 మెగాపిక్సెల్ ఫోటో Hasselblad తో తీసింది. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి మీడియం టెలి కెమెరా 1/1.3 ఇంచ్ CMOS సెన్సర్, అది 70mm ఫోటో. ఒకసారి దాని క్వాలిటీ కూడా చూడండి, జూమ్ చేసినా కూడా ఎంత క్వాలిటీ ఉందో. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా 1/1.5 ఇంచ్ CMOS సెన్సర్, దాని ఫోటో క్వాలిటీ కూడా చూడండి. ఇది 168mm. సో చాలా బాగొస్తుంది అనమాట. అండ్ గైస్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ నార్మల్ ఉంటుంది, డీలాగ్ ఉంటుంది, డీలాగ్ M కూడా ఉంటుంది, అండ్ HDR కూడా ఉంటుంది అనమాట. సో ఇది బ్యూటిఫుల్ థింగ్స్. ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన దాంట్లో మీరు షూట్ చేసుకోవచ్చు. ఈ గింబల్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది 360 డిగ్రీ రొటేట్ అయితే అవుతుంది అనమాట. ఇది ఇన్ఫినిటీ గింబల్ అనొచ్చు, లైక్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో మనం తీయొచ్చు అనమాట. లైక్ ఒక డచ్ యాంగిల్ లాగా ఒక డైనమిక్ మూవ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఈ కెమెరా మనం రొటేట్ చేసి కూడా స్పిన్ షాట్స్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా షాట్స్ అయితే నేను తీసాను. చాలా బాగొస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది, ఎస్పెషల్లీ రొటేట్ అయ్యేటప్పుడు. ఫస్ట్ టైం ఈ DJI Mavic 4 Pro తోటి ఆ షాట్స్ అన్ని పాసిబుల్ అవుతుంది అనమాట. సో మీరు పైన కనిపిస్తున్న స్క్రీన్ లో మీరు చూడొచ్చు ఒక్కొక్క షాట్ ఎలా వస్తుంది అనేది. సో గైస్ ఇప్పుడు మనము ఈ DJI Mavic 4 Pro సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్. సో ఇది మనకి ఎంత సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాము. సో టాప్ మనకి 3 ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ డౌన్వర్డ్ కూడా మనకి 3 ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కింద మనం చూసుకుంటే 3D ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ కూడా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఆర్మ్ దగ్గర లైడర్ సెన్సార్ యాడ్ చేసింది. ఇది చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. ఇది 0.1 లక్స్ లైటింగ్ లో కూడా మనకి ఇది చాలా నీట్ గా అన్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే రిటర్న్ హోమ్ వచ్చేటప్పుడు ఎలాంటి క్రాష్ అవ్వకుండా చూసుకుంటుంది నైట్ టైమ్. లైడర్ సెన్సార్ ఇది ఉండడం చాలా ఇంపార్టెంట్ డ్రోన్స్ కి. ఈ DJI Mavic 4 Pro బై ఫార్ ది సేఫెస్ట్ డ్రోన్. ఎందుకు చెప్తున్నానంటే ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీరు చూడండి ఓన్లీ 2 ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ ఉంటుంది, పైన 3 ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇవి సూపర్ పవర్ఫుల్ కెమెరాస్ అనమాట. అంటే హై రెజల్యూషన్ కెమెరాస్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇది చూడగలుగుతుంది. సో గైస్ ఇప్పుడు DJI Mavic 4 Pro క్రియేటర్ కాంబోలో మనకి ఏదైతే డ్రోన్ వస్తుందో DJI Mavic 4 Pro, దాంట్లో మనకి ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 512GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. DJI RC Pro 2 రిమోట్ కంట్రోలర్, దాంట్లో మనకి ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఎంత అంటే 128GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో 512GB డ్రోన్ లో ఉంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. SD కార్డ్ తీసుకొని పెట్టి అదంతా చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్ గా మనము ఆ డ్రోన్ అయితే స్కైలో పంపించవచ్చు. మనకు కావాల్సిన మూవ్మెంట్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మనం ఏ మూవ్మెంట్ మిస్ అవ్వము, ఎందుకంటే 512GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఉంది కాబట్టి. బ్యూటిఫుల్ థింగ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే DJI Mavic 4 Pro లో
ప్రోలో 100 మెగాపిక్సెల్ ఫోటోస్ ఏదైతే తీస్తుందో హ్యాసెల్బ్లడ్ కెమెరా నుంచి, ఆ ఫోటోస్ మనము వైర్లెస్ గా మన ఫోన్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది బై ఫార్ బెస్ట్ థింగ్. నేను ఎప్పుడు DJI-8 కానీ అన్ని డ్రోన్స్ యూస్ చేస్తూ ఉంటాను కదా, Mavic 3 Pro కూడా. సో అందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే రా ఫోటోస్ అంటే DNG ఫోటోస్ నేను తీస్తాను అనమాట. నా ఫోన్ లో కానీ నా ట్యాబ్ లో ఎడిట్ చేద్దామనంటే ఆ రా ఫోటోస్ ఏదైతే ఉంటుందో అది నా ఫోన్ లోకి వైర్లెస్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓన్లీ JPG ఫోటోస్ నేను డౌన్లోడ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు Mavic 4 Pro డ్రోన్ అయితే వచ్చింది కదా, సో దీంట్లో మనము 100 మెగాపిక్సెల్ ఫోటోస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన ట్యాబ్ లో కానీ మన ఫోన్ లో కానీ DJI Fly యాప్ ఉంటే చాలు ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఫోటోస్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. 100 మెగాపిక్సెల్ ఫోటోస్ నేను ఇమ్మీడియట్ గా ఎడిట్ చేసుకోవడానికి. ఇది బై ఫార్ నాకు DJI Mavic 4 Pro లో నచ్చిన ఫీచర్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఫీచర్ రావాలని. సో ఇందులో Mavic 4 Pro లో ఆ ఫీచర్ అయితే వచ్చింది. ఇది క్రియేటర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కేబుల్ పెట్టి లాగాల్సిన అవసరం లేదు డేటా అంతా. ఇది వైర్లెస్ గా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, నాకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ నాకు ఏం నచ్చిందంటే DJI Mavic 4 Pro లో లార్జ్ టిల్ట్ యాంగిల్, అంటే ఏదైతే డ్రోన్ కెమెరా ఉంటుందో అది మాక్సిమం టిల్ట్ అప్ ఎంత అవుతుంది అనేది DJI Mavic 4 Pro లో 70 degrees టిల్ట్ అప్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. నేను ఒక చెట్టుని అయితే తీస్తున్నాను అనమాట. మాక్సిమం 70 degrees టిల్ట్ అప్ అయితే అయింది. మినీ 4 Pro లో మనకి మ్యాక్స్ టిల్ట్ ఎంత అవుతుంది అంటే 60 degrees వరకే అవుతుంది. సో దీంట్లో మనము పైకి అయితే కెమెరా టిల్ట్ అప్ చేసి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. చాలా డైనమిక్ గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా చెట్లకు కానీ ఏదైనా బిల్డింగ్స్ కానీ టిల్ట్ అప్ చేసి మొత్తం పైన చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట దీంట్లో. సో గైస్, ఇప్పుడు మనము DJI Mavic 4 Pro లో ఒక ఎక్సెప్షనల్ థింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో దాని ఏంటంటే మ్యాక్స్ ఫ్లైట్ టైం. సో DJI మనకి ఒక బ్యాటరీ ఫ్లైట్ టైం ఎంత చెప్తుందంటే 51 minutes క్లెయిమ్ అయితే చేస్తుంది అనమాట. అది రియల్ టైమ్ లో 40 to 45 minutes వస్తుంది. అండ్ DJI కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది దీని హవరింగ్ టైం వచ్చేసరికి 45 minutes. మనం ఏంటంటే ఒక్కసారి డ్రోన్ ఫ్లై చేశాక మనం ఇంకా వెనక తిరిగి చూడాల్సిన పని లేదు. ఒక్కసారి ఫ్లై చేసిన తర్వాత మన షార్ట్స్ అక్కడే కంపోజ్ చేసుకోవచ్చు, అక్కడే ఫ్లై చేయొచ్చు. ఒకటే బ్యాటరీ యూస్ చేసుకొని చాలా థింగ్స్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రేమింగ్ కానీ, కాంపోజిషన్ కానీ, లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఒక్కసారి డ్రోన్ లిఫ్ట్ చేశాక మొత్తం అయిపోగొట్టాక డ్రోన్ అయితే కిందికి దింపొచ్చు అనమాట. సో అది నాకు బాగా నచ్చింది. 45 minutes స్ట్రైట్ అవే మనం ఫ్లై చేయొచ్చు. DJI Mavic 4 Pro వీడియో ట్రాన్స్మిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. దీంట్లో మనకి DJI O4 Plus 10-bit HDR వీడియో ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో ఇది బ్యూటిఫుల్ థింగ్. ఇంతవరకు నేను ఫ్లై చేసిన ప్రతి ఒక్క డ్రోన్ లో ట్రాన్స్మిషన్ 10-bit ఉంది, కానీ HDR ట్రాన్స్మిషన్ అయితే లేదు. RC Pro 2 రిమోట్ కంట్రోలర్ లో ఉంది కదా, HDR లో మనకి ట్రాన్స్మిషన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్ అనమాట. ఇది మామూలు లేదు. సో ఎప్పుడైతే మనం HDR వీడియో తీస్తామో లైవ్ గా మనము ఆ పీక్ బ్రైట్నెస్ కానీ లేదంటే ఆ లోయెస్ట్ బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో మనము HDR కి స్క్రీన్ లో చూడకుండా ఇంతకుముందు ఫ్లై చేసాం. ఇప్పుడు ఏంటంటే లైవ్ లో ఫీడ్ మనకంతా HDR లో వస్తుంది. డ్రోన్ HDR తీస్తుంది అండ్ లైవ్ ఫీడ్ కూడా మనం HDR లో చూసుకోవచ్చు. DJI ఏం క్లెయిమ్ చేస్తుందంటే 30 kilometers వరకు రేంజ్ అయితే వెళ్తుంది. ఈ DJI Mavic 4 Pro బ్యాటరీస్ చార్జ్ చేయాలంటే 3 బ్యాటరీస్ మనకి 90 minutes లో చార్జ్ అవుతుంది. అంటే 1 hour 30 minutes లో 3 బ్యాటరీస్ ఫుల్ అయితే అయిపోతుంది అనమాట ఈ ప్యారలల్ ఛార్జింగ్ హబ్ లో పెడితే. అండ్ మీరు ఈ 240 watt చార్జర్ మనం క్రియేటర్ కాంబో తీసుకుంటే వస్తుంది కదా, అది యూస్ చేస్తే మనకి 90 minutes లో చార్జ్ అవుతుంది. మీరు 100 watt 65 watt చార్జర్స్ కూడా యూస్ చేసి మనం డ్రోన్ ని చార్జ్ కూడా చేయొచ్చు. కానీ 100 watt చార్జర్ అండ్ 65 watt చార్జర్ రెండు యూస్ చేసి మనం చార్జ్ చేస్తే సైమల్టేనియస్ గా బ్యాటరీస్ అయితే చార్జ్ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ DJI RC Pro 2 రిమోట్ కంట్రోలర్ ఉంది కదా, సో దీంట్లో చాలా బెస్ట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటో మీకు ఒకసారి క్విక్ గా చెప్పేస్తాను. ఈ రిమోట్ కంట్రోలర్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏదైతే స్క్రీన్ ఉందో అది 7-inch స్క్రీన్. దీన్ని పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 2000 nits చాలా బాగా పనిచేస్తుంది. డే టైమ్ లో సన్లైట్ ఉన్నా కూడా నీట్ గా కనిపిస్తుంది. మనకి ఫుల్ సైజ్ HDMI పోర్ట్ అయితే ఇచ్చారనమాట. మనం లైవ్ ఇవ్వాలనుకుంటే మన ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, అది కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఇక్కడ బాగా నచ్చింది నాకేంటంటే ఈ రిమోట్ కంట్రోలర్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ కంట్రోల్ స్టిక్స్ ఉన్నాయి కదా చూడండి, మీరు కంట్రోల్ స్టిక్స్ ని మనం ప్రతిసారి బిగించాల్సిన పని లేదు. ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అండ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మన దానికి టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఒక డైల్ అయితే ఇచ్చారనమాట. ఆ డైల్ ఏంటంటే కెమెరా పారామీటర్స్ ని యూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కెమెరా పారామీటర్స్ అడ్జస్ట్ చేయడానికి లైక్ షటర్ స్పీడ్, ISO, అపర్చర్, ప్లే బ్యాక్ లో మనం నావిగేట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ డైల్. అండ్ నెక్స్ట్ దాని పక్కన 5D బటన్ కూడా ఉంది. ఆ 5D బటన్ తోటి మనము 1x నుంచి 2.5x 2.5x నుంచి 6x కి మారడానికి ఆ బటన్ యూజ్ అవుతుంది అనమాట. ఇంకా కావాలంటే వేరే థింగ్స్ కూడా మనం అలాట్ చేసుకోవచ్చు బటన్ కస్టమైజేషన్ లో. అండ్ ఈ రిమోట్ కంట్రోలర్ ఒక బ్యూటీ ఏంటంటే మనము ప్రతిసారి వర్టికల్ మోడ్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మనం ఇక్కడ బటన్ ట్యాప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ స్క్రీన్ అయితే ఉంటుందో ఆ స్క్రీన్ ని జస్ట్ రొటేట్ చేస్తే చాలు. ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ కి డిస్ప్లే ని రొటేట్ చేస్తే పోర్ట్రేట్ నుంచి హారిజాంటల్ కి ఈజీగా షిఫ్ట్ అయితే అయిపోతాం అనమాట. సో గైస్, DJI Mavic 4 Pro లో చాలా బెస్ట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట.
అట్ ది సేమ్ టైమ్ డీజే కొన్ని దానికి లిమిట్ కూడా పెట్టింది. ఆ లిమిట్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డీజే మ్యావిక్ 4 Pro ఛార్జింగ్ హబ్ లో 3 బ్యాటరీస్ అయితే నేను పెట్టాను అనమాట. ఇప్పుడు ఎలా ఛార్జింగ్ అవుతుందో మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇందులో ఫస్ట్ బ్యాటరీలో 20% ఉందనుకుందాం, సెకండ్ బ్యాటరీలో 30% ఉందనుకుందాం, థర్డ్ బ్యాటరీలో 50% ఉంది. సో ఫస్ట్ బ్యాటరీ ఏది ఛార్జ్ అవుతుంది అంటే లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది ఛార్జ్ అవుతుంది. ఇది 20% ఉన్నది కాబట్టి అదే ఫస్ట్ ఛార్జ్ అవుతుంది. అది ఎంత వరకు ఛార్జ్ అవుతుంది? 50% వరకే ఛార్జ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఏది ఉంది, అది 30% ఉంది. సో 30% నుంచి అది కూడా 50%కి వెళ్ళాలి. ఎందుకు 50%కి వెళ్ళాలనుకుంటున్నానంటే దీంట్లో ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉంది, 50% ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇది 50% ని ఈ రెండు మ్యాచ్ చేయాలి. అంటే ఇది 50% కి రీచ్ అవ్వాలి, 20 నుంచి 50 కావాలి, అండ్ 30 నుంచి 50 కావాలి. సో అప్పుడు 3 బ్యాటరీస్ 50 లో ఉంటాయి కాబట్టి అప్పుడు సైమల్టేనియస్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. ఆ సైమల్టేనియస్ గా ఛార్జ్ అవుతుందని అర్థం ఏంటంటే ఒకటి 20 ఉన్న, ఒకటి 30 ఉన్న, ఒకటి 50 ఉన్న, 20ది మాత్రం 100% ఎక్కుతా ఉంటుంది, 30ది కూడా 100% ఎక్కుతా ఉంటుంది, 50 కూడా 100% ఎక్కుతా ఉంటుంది అనుకుంటారు. కానీ అలా అవ్వదు. సో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో ఆ పవర్ కి మిగతా లో పవర్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయిన తర్వాతే 3 బ్యాటరీస్ సైమల్టేనియస్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి డీజే మనకి ఏం చెప్తుందంటే ఏదైతే 240 వాట్ పవర్ బ్రిక్ ఉందో ఆ బ్రిక్ పెట్టి మన రిమోట్ కంట్రోలర్ కూడా ఛార్జ్ పెడతాం కదా, లైక్ అప్పుడు ఏమవుతుంది అంటే 1 hour 30 minutes లెక్కాల్సింది ఇంకొంచెం ఛార్జింగ్ టైం పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అది కూడా ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ థింగ్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ విషయం చెప్తున్నాను. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అది వర్టికల్ లో షూట్ చేసేటప్పుడు 90 degrees టిల్ట్ డౌన్ అవ్వట్లేదు అండ్ ఆ పై కూడా వెళ్ళట్లేదు అనమాట. టిల్ట్ అప్ 16 degrees అనుకుంటా, అప్ కిందనేమో 14 degrees వరకే అవుతుంది అనమాట. పైకి ఇంకా బియాండ్ అయితే వెళ్ళట్లేదు. జనరల్ గా వెళ్ళాల్సింది ఎంత 70 degrees కి వెళ్ళాలి, కిందకి మాత్రం 90 degrees కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది ఒక లిమిట్. నేను కంప్లీట్ దీన్ని తప్పు అనట్లేను, జస్ట్ ఏంటంటే ఆ డిజైన్ మూలన అలా తీసుకొచ్చారనమాట. ఇలా స్ట్రైట్ కెమెరా అయితే ఉందన్నమాట. ఈ కెమెరా స్ట్రైట్ ఉంది కాబట్టి ఇప్పుడు అది వర్టికల్ లో మారాలంటే ఇలా అవ్వాలి. సో ఇలా అవ్వాల్సినప్పుడు ఇది కంప్లీట్ కిందికి రాదు కాబట్టి అది 90 degrees వెళ్ళలేకపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు పైన కూడా ఇక్కడ 14 degrees వరకే వెళ్తుంది, పైకి కూడా ఇలా హారిజంటల్ ఉన్న కెమెరా మొత్తం తిరిగిపోయింది. అలాంటప్పుడు పైకి ఎలా వెళ్తుంది? సో అలా లిమిట్ అయితే ఉందన్నమాట. ఇది కంప్లీట్గా పైకి వెళ్ళదు. ఏదైతే మీరు ఇప్పుడు ఇలా ఉన్నది 70 degrees పైకి వెళ్తుంది అండ్ -90 degrees కిందికి వెళ్తుంది అనమాట. సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే వర్టికల్లో మనము షిఫ్ట్ చేస్తామో అప్పుడే ప్రాబ్లము. ఓకేనా గైస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు మనము ఈ డీజే మ్యావిక్ 4 Pro ఆ క్రియేటర్ కాంబో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. క్రియేటర్ కాంబో ప్రైస్ వచ్చేసరికి 3,60,000 నా దగ్గర నుంచి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేస్తే అక్కడ నుంచి మీకు డ్రోన్ అయితే ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ డీజే మ్యావిక్ 4 Pro రివ్యూ చూసినందుకు.